మనకు బిజినెస్‌లో కొలాబరేషన్స్‌తోనే ఇన్నోవేషన్ గాని, అడ్వాన్స్ టెక్నాలజీ గాని అనేది ముందుకు తీసుకురాగలుగుతాము. సో, బిజినెస్‌లో ఎప్పుడు కూడా కొలాబరేషన్స్ అనేవి పక్కాగా ఉండాలి. ఈ కొలాబరేషన్స్ మెయిన్‌గా ఎలా ఉండాలి అంటే ఒక డిపార్ట్‌మెంట్ మన బిజినెస్‌లో ఒక డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఇంకో డిపార్ట్‌మెంట్ వాళ్ళతో కలిసి కొలాబరేట్ అయ్యి వర్క్ చేసినప్పుడు ఆ వర్క్ అనేది చాలా సింప్లిఫైడ్‌గా అయిపోద్దనమాట. సెకండ్ వచ్చేసి కొలాబరేటివ్ టెక్నాలజీస్ ఉంటాయనమాట. అంటే మనం ఏదైతే వర్క్ చేస్తామో అంటే సపోజ్ ఏదైనా మనం మీటింగ్ షెడ్యూల్స్ చేసుకోవడం గాని, మన టాస్క్‌లు అలొకేట్ చేసుకోవడం కోసం గాని వీటి కోసం టెక్నాలజీస్ అనేవి కొన్ని ఉంటాయి. సో, ఆ టెక్నాలజీతో మనం కొలాబరేట్ అయ్యి మన వర్క్స్ అనేవి చేసుకోగలగాలి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఈ కొలాబరేషన్‌లో ఎప్పుడైతే చేస్తామో అదొక గ్రూప్ ఆఫ్ పీపుల్‌గా చేస్తామనమాట. సో, మన ఇండివిడ్యువల్‌గా కష్టపడేదానికన్నా, మన ఇండివిడ్యువల్ సక్సెస్ చూసేదానికన్నా కొలాబరేటివ్‌గా గ్రూప్ ఆఫ్ పీపుల్ టుగెదర్‌గా ఉన్నప్పుడు దాని యొక్క సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటదనమాట. సో, కొలాబరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కొలాబరేటివ్‌గా ఉండి చేసిన వర్క్స్ చాలా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటాయి బిజినెస్‌లో మనకు.